కమింగ్ డేస్ లో రిలయన్స్ జియో, ఫోన్ పే, ఫ్లిప్కార్ట్, ఎన్ఎస్సి లాంటి కంపెనీస్ ఐపీఓస్ కి రాబోతున్నాయి. అసలు ఐపీఓ అంటే ఏంటి, కంపెనీస్ ఐపీఓకి ఎందుకు వస్తాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక కంపెనీ ఫస్ట్ టైం తమ షేర్స్ ని పబ్లిక్ కి సెల్ చేసి ఎన్ఎస్సి, బిఎస్సి లాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వడాన్ని ఐపీఓ అంటారు. ఏదైనా కంపెనీ తమ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలంటే పెద్ద మొత్తంలో ఫండ్స్ కావాలి. స్టాక్ మార్కెట్ ద్వారా పబ్లిక్ నుండి అమౌంట్ కలెక్ట్ చేసి తమ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, అలాగే డెట్ తగ్గించుకోవడానికి అండ్ తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి మెయిన్ గా ఐపీఓకి రావడం జరుగుతుంది. ఏదైనా ఐపీఓకి అప్లై చేసే ముందు కొన్ని విషయాలను స్టడీ చేయాలి. ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే లాస్ట్ 3 to 5 years లో కంపెనీ ఫైనాన్షియల్స్ ఏంటి, అంటే లాస్ లో రన్ అవుతుందా, ప్రాఫిట్స్ లో ఉందా అనే విషయాల గురించి తెలుసుకోవాలి. వీటితో పాటు ఆ కంపెనీ ఐపీఓకి రావడానికి పర్పస్ ఏంటి, వచ్చిన డబ్బులతో బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తుందా, లేకపోతే వాళ్ళకున్న డెట్స్ ని క్లియర్ చేసుకుంటుందా అనే విషయాలు తెలుసుకోవాలి. ఐపీఓస్ మెయిన్లీ 2 types ఉంటాయి. ఒకటి ఓపెన్ ఫర్ సేల్, ఇంకొకటి ఫ్రెష్ ఇష్యూ. ఫ్రెష్ ఇష్యూలో కంపెనీస్ షేర్స్ ని కొత్తగా ఇష్యూ చేసి వచ్చిన డబ్బుల్ని కంపెనీ కోసం వాడతాయి. ఓపెన్ ఫర్ సేల్ లో ఓల్డ్ ప్రమోటర్స్ తమ దగ్గర ఉన్న షేర్స్ ని అమ్మేస్తారు. ఆ డబ్బులు కంపెనీకి వెళ్ళవు, ప్రమోటర్స్ కి వెళ్తాయి. జనరల్ గా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ లిస్టింగ్ డే గెయిన్స్ కోసం ఐపీఓకి అప్లై చేస్తారు. ఇంకొంతమంది క్వాలిటీ స్టాక్స్ తక్కువ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయనే రీజన్స్ లో కూడా అప్లై చేస్తారు. లిస్టింగ్ డే రోజు గెయిన్స్ తోనే ఆ కంపెనీ లిస్ట్ అవ్వాలన్న గ్యారంటీ ఏం లేదు. కొన్నిసార్లు మార్కెట్ యొక్క నెగిటివ్ సెంటిమెంట్, ఆ కంపెనీ యొక్క నెగిటివ్ పర్ఫార్మెన్స్ వల్ల నెగిటివ్ లో కూడా లిస్ట్ అవ్వచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం ని ట్రాక్ చేసి లిస్టింగ్ డే రోజు ఆ కంపెనీ ఎంత ప్రైస్ లో లిస్ట్ అవుతుందో ఎస్టిమేట్ చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.